హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం ఈనాడులో భక్త జనధార వైభవంగా శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్థానం అంటూ ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్, పలాసలో వైకాపా నాయకుల దౌర్జన్యం, అంగన్వాడీ కార్యకర్త ఆమె కుమారుడిపై దాడి అంటూ కూడా వైకాపా కార్యకర్తలు వైకాపా నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యం గురించి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షే, పలు కేంద్రాల్లో సమస్యల తిష్ట అంటూ కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి బోనాల గురించి కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. జగనన్న జాతికి అంకితం ఇదేనా, అసంపూర్తిగా వంశధార జలాశయ పనులు, నత్తనడకన సాగుతున్న స్పిల్వే గట్టు నిర్మాణం అంటూ కూడా వంశధార జలాశయానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. రంజాన్ ప్రార్థనలు ప్రారంభం అంటూ ఒక వార్తని, ఎన్నికల విధులపై అవగాహన అవసరం అంటూ మరో వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇవి ఈనాడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. సాక్షి శ్రీకాకుళంలో ప్రధాన వార్తలను చూద్దాం. సుమనోహర క్రతువు అంటూ కూడా చక్రతీర్థ స్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమం గురించి ఒక వార్తను రాయడం జరిగింది. హస్తినలో ఎగిరిన సిక్కోలు కీర్తి పతాక అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. మహిళా ద్రోహి చంద్రబాబును నమ్మద్దు అంటూ ఒక వార్తను ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు గారు చెప్పినటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇది సాక్షి పత్రికలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్తే, వంశధార తీరం భక్తజన సంద్రం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వైసీపీ అరాచకం అంటూ స్టేషన్ ఆవరణలో కొట్లాటకు దిగిన వైసీపీ నాయకులను చెదరగొడుతున్న పోలీసులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. గూడ్స్ రైలు ఓవర్ షూట్ అంటూ పలాస పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం, క్లాంపులు వేస్తున్నటువంటి దృశ్యం అంటూ మొన్న జరిగినటువంటి గూడ్స్ రైలు సంఘటన గురించి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. చేయూత సభలో నిర్బంధం, గేట్లు దూకి వెనుదిరిగిన మహిళలు అంటూ కూడా చేయూత సభలో నిర్బంధించారు మహిళల్ని అంటూ ప్రధానంగా ఒక వార్తను మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు. నెక్స్ట్, విజయనగరానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తవ్వుకోండి చూస్తుంటాం, అనుమతి లేకున్నా అక్రమంగా తవ్వకాలు అంటూ కూడా, మీరు తవ్వుకోండి మేము చూస్తూనే ఉంటాం, అసలు అనుమతులు లేకపోయినా అక్రమంగా త్రవ్వకాలు చేస్తున్నారంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఆ పథకాలే పెడుతున్నాయి కన్నీళ్లు అంటూ పథకాలకు సంబంధించినటువంటి వాటి గురించి ఒక వార్తని ప్రధానంగా రాసి మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్, కరుణించరు సాయం అందించరు అంటూ కూడా స్పందనకు సంబంధించినటువంటి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, సాక్షి పత్రిక విజయనగరం వార్తలు చూద్దాం. జగనన్నకు అక్క చెల్లెమ్మలే అండ అంటూ ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. నాటి మురికివాడకు నేడొక ఐటీ కంపెనీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ అంటూ ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. బైపాస్ రోడ్డు జాతికి అంకితం అంటూ మరో వార్తను కూడా మన ముందుకైతే తీసుకొచ్చారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ విద్య అంటూ కార్పొరేట్ విద్యకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇది సాక్షి పత్రికలోని విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి అవస్థలకు సిద్ధం కావాల్సిందేనా అంటూ ప్రధానమైనటువంటి ఒక వార్తని, ఆర్టీసీ కాంప్లెక్స్లో సోమవారం ఉదయం నిరీక్షిస్తున్నటువంటి ప్రయాణికులు సిద్ధం సభకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నింటినీ తరలించడం వల్ల ప్రయాణికులు ప్రధానంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. యువత వద్దకు టీడీపీ అంటూ టీడీపీకి సంబంధించినటువంటి ఒక వార్తని ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. పూర్వ వైభవం కలైనా మూతపడిన స్టీల్ కర్మాగారానికి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. గుట్టుగా బదిలీలు, విద్యాశాఖలో అనధికారికంగా ఉపాధ్యాయుల స్థానచలనం అంటూ ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే వీళ్ళు తీసుకొచ్చారు. నిధుల కోసం నిరీక్షణ, వసతి గృహాలకు 5 నెలలుగా అందని డైట్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలది అదే పరిస్థితి, చేతి డబ్బులు పెడుతున్న సంక్షేమ అధికారులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇవి
విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఆక్రమదారులకు వైకాపా నాయకుల అండ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఆక్రమణకు గురైనటువంటి భూమిని చూపిస్తూ ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు. మరీ ఇంత స్వామి భక్త, ప్రజాప్రతినిధి బంధువు ఫంక్షన్ హాల్కు తార్ రోడ్డు నిర్మాణం అంటూ మరీ ఇంత స్వామి భక్త. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పిక్చర్లో ఫంక్షన్ హాల్ క్లియర్గా కనపడుతుంది. ఫంక్షన్ హాల్కి కూడా తార్ రోడ్డు వేసినటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తూ మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా చోరీ అంటూ 10 తులాల బంగారం, 1/2 కిలో వెండి మాయం చేశాడు, అందరూ నిద్రిస్తుండగా చోరీకి గురైంది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. పదవుల పేరుతో పెత్తనం, ఆలయాలపై వైకాపా నాయకుల చూపు, ఎన్నికల ముందు హడావిడిగా పాలక మండల నియామకం అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఉక్కులో బయోమెట్రిక్, అంతా గందరగోళం అంటూ ఒక వార్తని, గుదిబండల 25 కోట్ల బకాయిలు, ప్రోటోకాల్ ఖర్చులే 3 కోట్లు విడుదల చేయని వైకాపా ప్రభుత్వం, ఆర్థిక సంక్షోభంలో గుత్తేదారులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. 15న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ అంటూ మరో వార్తను కూడా ప్రధానంగా మన ముందుకు అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నంలోని సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. 5,794.99 కోట్లు, జిల్లాలో 25,86,924 మందికి సంక్షేమ పథకాల ద్వారా చేరిన మొత్తం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సరికొత్తగా వస్తున్నాయి, రంగులు మార్చుకుంటున్న ఆర్టీసీ బస్సులు, జిల్లాకు 32 సూపర్ లగ్జరీలు, 6 అల్ట్రా డీలక్స్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. పట్టాలపైకి మరో 2 వందే భారత్ రైళ్లు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. రోడ్డెక్కిన ఉక్కు మహిళలు అంటూ ఉక్కు మహిళా కార్మికులు చేస్తున్నటువంటి నిరసన గురించి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి అంటూ కూడా జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల గురించి కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నం ఆంధ్రజ్యోతి పత్రికలో నగరానికి నీటి గండం, అడుగంటుతున్న ప్రధాన రిజర్వాయర్లు అంటూ కూడా నీటి గండానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలను ప్రధానంగా వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ ఉచిత విద్య మిథ్యేనా అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలపై కఠిన ఆంక్షలు, కిలోమీటర్ పరిధిలో ఉన్న వారికే ప్రాధాన్యం, నిబంధనలు సవరించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను మన ముందుకు తీసుకురావడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు అందని వేతనాలు, 2 నెలల పెండింగ్, సమ్మెకాలం జీతానికే దిక్కలేదు అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. నాడు నేడుకి గ్రహణం అంటూ మరో వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇది విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. ఇదేం స్వామి భక్తి, రాజకీయంలో వాలంటీర్ల జోరు, నిబంధనలకు విరుద్ధంగా విధులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎన్నాళ్ళీ కనికట్టు, నీరందని ఆయకట్ట, ఉమ్మడి జిల్లాలోని పంట కాలవలకు గ్రహణం, శివారు పొలాలకు చేరని గోదారమ్మ అంటూ ఒక వార్తని ప్రధానంగా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. కాలువ పూడిపోవడంతో మాధవపట్నం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న గోదావరి నీరు అంటూ గోదావరి నీరు రోడ్డు మీదకి వచ్చింది అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా రాయడం జరిగింది. సొమ్ము కేంద్రానిది, సోకు వైకాపాది, దివ్యాంగుల ఉపకరణాల పంపిణీలోనూ ప్రచారమే అంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సొమ్మేమో కేంద్రానిది, సోకేమో వైకాపాది అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వైకాపా పాలనలో బీసీలు నష్టపోయారు, గోరంట్ల. ఇవి ఈనాడులోని ప్రధాన వార్తలు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా సాక్షి పేపర్ను చూద్దాం. చిరుద్యోగుల్లో చిద్విలాసం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీలైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. పేదలకు 3 లక్షల ఎకరాల పంపిణీ, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అంటూ 2 వార్తల్ని ప్రధానంగా వీరు మన ముందుకు తీసుకొచ్చారు. పేద మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం అంటూ మరో వార్తను కూడా వీలైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరికి సంబంధించి టెన్షన్ పెట్టేస్తున్నారు, బకాయి ఫీజు కడితేనే 10 హాల్ టికెట్లు అంటూ 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బకాయిలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ కూడా స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చారు.
టీడీపీ 5, జనసేన 2, నిడదవోలు నుంచే కందుల దుర్గేష్ అంటూ ప్రధానంగా ఒక వార్తని మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. మొక్కుబడి వైద్యం అందని ఎన్డీసీ వైద్యం అంటూ కూడా నీరుగారుతున్న లక్ష్యం అంటూ ఒక వార్తను ప్రధానంగా వీరైతే మన ముందుకు తీసుకురావడం జరిగింది. స్పందనలో 152 అర్జీల స్వీకరణ అంటూ ఇంకో వార్తను కూడా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇవి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం. వెళ్ళలేం కట్టలేం అంటూ సౌకర్యాలు లేక లబ్ధిదారుల నిరాసక్తత, జగనన్న ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ 3వ వంతే అంటూ కూడా జగనన్న కాలనీలకు సంబంధించి, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు అయితే తీసుకొచ్చారు వీళ్ళు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం అంటూ మరో వార్తను కూడా ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకురావడం జరిగింది. రైతుల వేదన పట్టదా, ప్రభుత్వ తీరుపై పోరుబాట అంటూ కూడా అసలు రైతుల వేదన మీకు పట్టదా ప్రభుత్వానికి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఒక వార్తను రాయడం జరిగింది. పైసా వసూల్ అంటూ మరో వార్తను కూడా మన ముందుకైతే తీసుకొచ్చారు. నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగినటువంటి పోలీస్ శాఖలో అవినీతి ఊడలు అంటూ పోలీస్ శాఖలో జరిగినటువంటి అవినీతి గురించి వీరు ప్రస్తావన చేస్తూ ఒక వార్త రాయడం జరిగింది. కక్కుర్తి పడ్డారు, అవినీతి నిరోధక శాఖకు చిక్కారు అంటూ అధికారుల అదుపులో ఎస్ఐ, 2 సిబ్బంది అంటూ కూడా కక్కుర్తి పడిన అధికారుల గురించి ఒక వార్త అయితే రాయడం జరిగింది. ప్రధానంగా అధికారుల లేదా వైకాపా కార్యకర్తల ఆశీర్వాద సభ పేరుతో ఎమ్మెల్యేకు భజన, రాజకీయ సభ తరహా నిర్వహణ అంటూ కూడా అధికారుల వైఖరి గురించి ఒక వార్త ప్రధానంగా మన ముందుకైతే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇవి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.